యూకే, యూఎస్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాస్టర్స్ చదవాలన్నది చాలామంది కల. ముఖ్యంగా ఇండియన్స్. అందులోనూ మన తెలుగు వాళ్ళు అమెరికా వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఒక్క ఇండియా నుంచే కాకుండా చాలా దేశాల నుంచి ప్రతి సంవత్సరం ఎంతోమంది స్టూడెంట్స్ అమెరికా వెళ్తుంటారు. ఇలా చదువుకోవడానికి అమెరికా వెళ్ళడానికి స్టూడెంట్స్కి F1 వీసా ఇస్తారు. దీన్ని స్టూడెంట్ వీసా అని కూడా అంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ స్టూడెంట్ వీసాల సంఖ్యను అమెరికా గవర్నమెంట్ భారీగా తగ్గిస్తోంది. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఏకంగా 41% స్టూడెంట్ వీసా అప్లికేషన్లను యుఎస్ తిరస్కరించింది. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే F1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. అమెరికా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో F1 వీసాల కోసం 6,79,000 అప్లికేషన్లు రాగా ఇందులో 2,79,000 అప్లికేషన్లను అధికారులు తిరస్కరించారు. అంటే దాదాపు 41% అప్లికేషన్లను తిరస్కరించారు. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6,99,000 అప్లికేషన్లలో 2,53,000 అప్లికేషన్లకు అధికారులు ఆమోదం తెలపలేదు. అంటే 36% కోత విధించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7,69,000 మంది స్టూడెంట్ వీసాల కోసం అప్లికేషన్ చేసుకోగా 1,73,000 అప్లికేషన్లను తిరస్కరణకు గురయ్యాయి. నాటితో పోలిస్తే గతేడాది సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. అయితే దేశాల వారీగా తిరస్కరణకు గురైన స్టూడెంట్ వీసాల సంఖ్యను అమెరికా వెల్లడించలేదు. కానీ గతేడాది డిసెంబర్ 9వ తేదీ వరకు ఉన్న లెక్కల ప్రకారం చూస్తే 2024 సంవత్సరం తొలి 9 నెలల్లో ఇండియన్ స్టూడెంట్స్కి F1 వీసాలు 38% తగ్గినట్లు తెలిసింది. కోవిడ్ తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ F1 వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇది మొదటిసారి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ మంత్లీ రిపోర్ట్స్లోని డేటా ప్రకారం 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,000 మంది ఇండియన్ స్టూడెంట్స్కి F1 వీసాలను జారీ చేశారు. అంతకుముందు 2023లో ఇదే సమయంలో ఈ సంఖ్య 1,03,000గా ఉండటం గమనించాలి. అసలు ఏంటి F1 వీసా? దీనికి ఉన్న నిబంధనలు ఏంటి అనే విషయానికి వస్తే F1 అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్ టైం కోర్సులు చేయడానికి ఈ వీసా పర్మిషన్ ఇస్తుంది. అమెరికాలోని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏటా 2 సార్లు అడ్మిషన్కు అనుమతిస్తాయి. ఆగస్టు టు డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన స్టూడెంట్స్ ఎక్కువగా అమెరికా వెళ్తూ ఉంటారు.